సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాలకు ఊహించని షాక్ తగిలింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్మితా సబర్వాలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న సమయంలో ఐఏఎస్ అధికారిని ఒక ఇన్నోవా కారును అద్దెకు తీసుకుని దాని కిరాయి కింద సుమారు 61 లక్షలు తీసుకుంటున్నట్లుగా యూనివర్సిటీ ఆడిట్లో బయటపడింది. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దె పేరుతో లక్షల సొమ్ము తీసుకున్న స్మితా సబర్వాల్ ఆ డబ్బును తిరిగి చెల్లించాలని యూనివర్సిటీ నోటీసులు జారీ చేయనుంది. ఈ పరిణామం 1-2 రోజుల్లో జరగవచ్చని తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న మేడం గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ టైంలోనే స్మితా సబర్వాల్ రాసిన లేఖ ఆధారంగా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కారు అద్దె రూపంలో 61 లక్షలు చెల్లించింది. ఈ విషయం తాజాగా యూనివర్సిటీ ఆడిట్లో బయటకు రావడంతో ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారు. 2016 నుండి 2024 వరకు ఒక ఇన్నోవా కారుకు నెలకు 90,000 చొప్పున మొత్తం 61 లక్షలు చెల్లించింది యూనివర్సిటీ. అయితే ఆడిట్ శాఖ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరుతో తీసుకున్న 61 లక్షలు తిరిగి ఇవ్వాలని స్మితా సబర్వాల్కు నోటీసులు ఇవ్వాలని చూస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిని TS08EC6345 నెంబర్ కలిగిన అద్దె ఇన్నోవా కారు. ఇది పవన్ కుమార్ అనే వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయినట్లుగా ఆడిట్లో తేలింది. అయితే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జరిగిన అవకతవకలపై ఏజీ జరిపిన విచారణలో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై వర్సిటీ అధికారులను అడిగితే నిజమేనని ఒప్పుకున్నారు.